భుజం నొప్పికి కారణాలు, ట్రీట్మెంట్. ఇటీవల షోల్డర్ పెయిన్స్ అనేది కామన్గా చూస్తాను, అంటే భుజం నొప్పి. సో భుజం నొప్పి అనేది చాలా కారణాలంగా ఉంటాయి. కామన్గా మనం చూసేది ఏమంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్గా మనము చూస్తూ ఉంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? మన మన భుజంకి ప్రతి ఒక జాయింట్కి ఒక కవరింగ్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ భుజంలో ఈ కవరింగ్ అనేది ఏముంది కదా, ఇది టైట్ అయిపోతుంది. సో ఎలాంటి పేషెంట్స్లలో టైట్ అవుతుంది? సో కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో, షుగర్ ఉండే పేషెంట్లకి ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా చూస్తాము. ఇంకొకటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అదే కాకుండా వేరే ఏమన్నా హార్ట్ సర్జరీ రీసెంట్గా జరిగిందంటే కూడా ఫ్రోజన్ షోల్డర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. నౌ 95% ఈ ఫ్రోజన్ షోల్డర్స్ అనేది జస్ట్ ఎక్సర్సైజ్తోనే పూర్తిగా క్లియర్ అయిపోతాయి. బట్ ఓన్లీ 5% పేషెంట్లు ఏమంటే సపోజ్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా బాగా టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్లలో ఫస్ట్ మనం థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఇంట్రాఆర్టికులర్ అంటే జాయింట్లోకి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్తో యూజువలీ నొప్పి అనేది తగ్గుతుంది. ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు మనం. సో దీంతో కూడా అది తగ్గటం లేదు, టైట్నెస్ అలాగే ఉంది అంటే దెన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే లోపల కెమెరా పాస్ చేసి ఎక్కడ టైట్ ఉంది దాన్ని మనం రిలీజ్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి ఫుల్ మూమెంట్ వచ్చేలాగా శస్త్రచికిత్స అనేది చేస్తాం. సో ఇది కాకుండా ఇంకొక కామన్ ప్రాబ్లం షోల్డర్ ప్రాబ్లమ్స్ అంటే రొటేటర్ కఫ్ టేర్స్. రొటేటర్ కఫ్ అనేది ఒక కండరాలు, అంటే మన భుజంలో ఒక ఎముకకి ఇంకొక ఎముకకి బ్రిడ్జ్ చేసే కండరాలు అనేది రొటేటర్ కఫ్. ఈ రొటేటర్ కఫ్ని చాలా కారణాలంగా తెగిపోవచ్చు. సపోజ్ ఈ రొటేటర్ కఫ్ తెగిపోయిందంటే యూజువలీ ఒక కొంచెం తెగిందంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ లిగమెంట్ టేర్, కొంచెం తెగిందంటే అంటే పార్షియల్ టేర్ ఉన్నదంటే మళ్ళీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజులతో మనము నొప్పి అనేది తగ్గిపోతుంది, మళ్ళీ ఫుల్ ఫంక్షన్ అనేది వస్తుంది. బట్ పూర్తిగా తగ్గిపోయిందంటే దెన్ పేషెంట్లకు యూజువలీ చెయ్యి పైకి ఎత్తేదానికి కష్టంగా ఉంటుంది. వస్తూ మళ్ళీ నైట్ పెయిన్ అంటే రాత్రిలో నొప్పి అనేది చాలా విపరీతంగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దెన్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో మళ్ళీ సర్జరీ అనేది ఫుల్ ఓపెన్ చేసేది ఏమి ఉండదు. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జస్ట్ 2-3 రంధ్రాలతో లోపల కెమెరా పాస్ చేసేసి టీవీలో చూసేసుకొని అది ఎక్కడ ఆ కండరం ఎక్కడ తెగిందని చూసేసుకొని దాన్ని మళ్ళీ రిపేర్ చేసేస్తాం. రిపేర్ చేసిన తర్వాత ఒక 4 నుంచి 6 వారాలు ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాని తర్వాత పూర్తిగా నొప్పి అనేది వెళ్ళిపోతుంది. గాయాలను అశ్రద్ధ చేస్తే పాత నొప్పిగా మారే అవకాశం ఉందా? అవును, ఇప్పుడు షోల్డర్లోనే రొటేటర్ కఫ్ టేర్ అని చెప్పాను కదండి. సో ఈ రొటేటర్ కఫ్ తెగిపోయి అట్లే వదిలేసినామంటే ఈ కండరాలు అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయి. సో ఒకవైపు తెగిపోయిందంటే అది వెనక్కి వెళ్ళిపోతాయి. సో వెనక్కి వెళ్ళిపోయినాకే ఆ కండరంది బలం కూడా తగ్గిపోతుంది. సో అది అందుకోసమే పాత నొప్పిలాగా మారుతుంది. బట్ ఈ పాత నొప్పిలాగా మారిపోయిందని అన్ని అట్లాగే వదిలేసే ప్రసక్తి అనేది అవసరం లేదు. శస్త్రచికిత్సతో మళ్ళీ ఏమది తెగిపోయింది మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి సపోజ్ అది అంతవరకు రావటం లేదంటే వేరే చోట కండరం తీసేసి అక్కడ పెట్టే శస్త్రచికిత్సలు ఉన్నాయి. సో దీంతో ఆ పాత నొప్పి అనేది ఏమీ ఉండదు, మొత్తము నొప్పి వెళ్ళిపోయి ఫుల్ చెయ్యి పైకెత్తి అన్ని ఫంక్షన్స్ చేసుకోవచ్చు.